అనాదిగా వస్తున్న గౌరీశంకర్ సమేత వీరభద్ర ఆలయంలో ఉత్సవాలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి ఆశీస్సులతో ప్రత్యేక వేషధారణలతో మహిళలు కలశాలు ఎత్తుకుని పట్టణంలో నిర్వహించిన ఉత్సవ ఊరేగింపు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా తొని గౌరపేటలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో గౌరీదేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 106 కలశాలతో అఘోరాలు కాంతార వేషధారణ అలంకరణతో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు, వీరభద్రరావు, నాగేశ్వరరావు, మల్లిపెద్ది నాగేశ్వరరావు, రామలింగేశ్వరరావు, పెద్దలు, సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. గౌరీదేవి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారండి అందరూ. ఈ తల్లి యొక్క ఈ ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి ఈ అమ్మని ఎత్తుకుంటే సంతానం అనేది కలుగుతుంది. ఈ అమ్మ చాలా చాలా విలువ, చాలా ప్రతి వాళ్ళకి మహిమనిస్తుంది. అందువల్ల ఈ అమ్మని ప్రతి ఒక్కరూ ఒక ఆరాధనగా మనసులో కొలుసుకొని ఉంటారు. ఈ అమ్మ మా గౌరీదేవి గుడి వీధిలో మా కులదేవత. ఈ అమ్మవారి వల్ల మా వీధిలో ప్రతిరోజు ప్రతి వారానికి ఒక అలంకరణ చేస్తూ ఉంటాం. శ్రీ గౌరీశంకర్ సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం గౌరీదేవి గుడి మీద తుని. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మేము పగటి భాషలను వేసుకుంటామండి. వేషాలు వేస్తూ ఇలాగా అన్ని షాపుల దగ్గర ఊరంతా తిరుగుతూ అలా మా ప్రదర్శన తీస్తూ తిరుగుతూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇది కామన్ అండి. మాకు మేమే సొంతంగా డెకరేషన్ చేస్తాం, మేమే వేషాలు వేస్తూ మేమే తిరుగుతుంటాం. అమ్మవారి విలువకు 80 నుంచి 100 సంవత్సరాలుగా సుమారుగా చేస్తున్నాం ఉత్సవాలు. పూర్వీకుల నుంచి ఈ ఆచారం వల్ల కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఘనంగా ఊరేగింపు అనేది జరుగుతుంది. ఈ ఊరేగింపులో భాగంగా ఒకరోజు మేము ఈ వేషాలన్నీ వేస్తుంటాం. ఊరేగింపు ఇంకా ఉంది కాబట్టి మా యొక్క అమ్మవారి తాలూకా వేషధారణను మేము చూపిస్తూ వస్తుంటాం. ఓకే. కొన్ని దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు జాన గౌరీశంకర్ అని నేను. కొన్ని దేవాంగ సంక్షేమ సంఘం తరఫున శ్రీ 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 గౌరీశంకర్ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో ఉత్సవంలో భాగంగా ఈరోజు 106 కలశాలతో, అంగోరాలతో, అలాగే కాంతాల వేషాలతో, మేళతాళాలతో ఈ వేరే అమ్మవారి చిన్న జాతర టైప్లో చేసామండి. ఈ అమ్మవారి అందరికీ తుల్లో ఉన్న అందరి పురప్రజలందరికీ చూపించాలి, తెలియాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామండి. ఈ కార్యక్రమానికి సంతోషం నంది మల్లికార్జున గారు, మామూలు వీరభద్రరావు, తూపి నాగేశ్వరరావు, మల్లిపెద్ది రామలింగ గారు, అలాగే మల్లిపెద్ది నాగేశ్వరరావు వీరందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నారు? మేము ఇంచుమించుగా ఒక 80 సంవత్సరాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ బోనాలు ప్రత్యేకమైన బోనాలేనండి. ఈ గౌరీశంకర్ సమేత వీరభద్ర స్వామి ఆలయంలోని మా కార్తీక మాసం సందర్భంగా ఏదో ఒక వారానికి ఒక వేషం లేదంటే ఒక ఉత్సవం అలంకరణ చేస్తుంటామండి.